దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి గణపరచాలి. మరొక పునరుద్ధాన దినం మనకు దయచేశాడు దేవుడు. దినదినం మన ఆయుష్కాలం పొడిగిస్తున్నాడు. ఎందుకు పొడిగిస్తున్నాడంటే మనం గ్రహించలేము. ఎందుకంటే ఆయన నోటి బూరగా, ఆయన చేతి పనిముట్టుగా మనలో వాడుకోవడానికి పొడిగిస్తున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము మనం ఒకసారి చదువుదాం. 7వ అధ్యాయము మత్తయి సువార్త 7వ అధ్యాయము 23వ వచనం 21వ వచనం నుండి చదువుదాం. 21వ వచనం. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ. ఏమని చెప్పింది ఇక్కడ? ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఏమని మాట్లాడండి ఇక్కడ? ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును పరలోక రాజ్యంలో. తండ్రి చిత్తం ఏంది అసలు? ఇప్పుడు తండ్రి చిత్తాన్ని ఎవరు తెలుసుకున్నారు? ముందు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తెలుసుకున్నాడు. నా తండ్రి ఇంటి నుండి వచ్చాను, నా తండ్రి దగ్గర నుండి వచ్చానని చెప్పింది ఒక యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఏ మానవుడు తండ్రి ఇంటి నుండి వచ్చిన మానవుడు కాడు, ఆయన చిత్తము తెలుసుకున్న వారు కాదు. తండ్రి చిత్తము ఎవరైతే తెలుసుకున్నారంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే తెలుసుకున్నాడు. ఆయన తండ్రి చిత్తం నెరవేర్చుటకే వచ్చిందని అన్నాడు. నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును అంటాడు. మరి తండ్రి చిత్తం ఏంది? ఇప్పుడు ఈ మానవులకు అర్థమైందా? ఇప్పుడున్న మానవులకు, బోధకులకు కానీ, క్రైస్తవులు అనుకున్న వారికి కానీ తండ్రి చిత్తం ఏందో అర్థమైందా? అర్థమైతే తండ్రి చిత్తం నెరవేర్చాలి. మనల్ని సృష్టించిన సృష్టికర్త